తెలంగాణ రాష్ట్రంలో మోడీ ప్రపంచం ఆరంభమైందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిటల్ ఎంపీ స్థానాలను బీజేపీ దక్కించుకోవడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశానికి ప్రధాని ఎవరు కావాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ మిత్రపక్షాలు కలిసి 400కు పైగా సీట్లు సాధించడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు అభ్యర్థులు దొరకడం లేదు, దొరికినా గెలుస్తామన్న నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాతో గెలవలేదని, కేవలం కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న కోపంతో ప్రజలు ఆ పార్టీని గెలిపించారని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి వర్యులు వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో చాలా ముందున్నాం. అభ్యర్థుల ఎంపిక కానీ, కార్యకర్తల సిద్ధం కానీ, లేక ప్రజల నుంచి స్పందన, బీజేపీ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తా ఉంది. దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎవరు ప్రధానమంత్రి కావాలో దేశ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అన్ని వర్గాల ప్రజలు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా ఉన్నటువంటి స్థానాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. 3 రాష్ట్రాల అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 4 సీట్లు బీజేపీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒక్క సీటు కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి లేదు.